వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీకాళహస్తిలో చిన్న సింగమాల గ్రామం నుంచి నాడు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ ముందుగా ఒక ఎస్సీ తమ్ముడి ఇంటికి వెళ్తే ఆయన పోయిన వెంటనే ఆయన వికలాంగుడు చంద్రయ్య ఆయన దగ్గర పోయిన వెంటనే ఆయన తల మీద చేపెట్టి మంచి దీంతో గెలుస్తావు, మీ నాయనలా పేరు తెచ్చుకుంటావో లేదో చూద్దాం అన్నాడు. మాడిన తర్వాత ఈరోజు అదే ఇంటికి పోయాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటికి పోయిన వెంటనే ఆయన మళ్ళీ చేపెట్టి మీ నాయనకన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పాడు. దానికన్నా నాకు బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో నాకు ఎప్పుడు అంటే నేను ఆయన ముందర నిజంగానే ఆవగింజంతా కూడా పనికిరాను. గోపాలకృష్ణారెడ్డి అంటే ఈజ్ ఎ లెజెండ్. అలాంటి వాడు నాకు అంత మంచి బుద్ధి ఇచ్చాడంటే నిజంగానే నాకు ఒక 1000 వనం వచ్చింది. ఇంకా కూడా ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే ఈరోజు ఈ చిన్న సింగమాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్న దాంట్లో మరి ఈరోజు మరి పెన్షన్ చూస్తే ఈ ఒక్క గ్రామంలో ఈ నెల 10,36,500 రూపాయలు పట్టడం జరిగింది. తల్లికి వందనం కింద 128 మంది పిల్లలకి మరి దాంట్లో చూస్తే 16,64,000 రూపాయలు మరి వాళ్ళకి పట్టడం జరిగింది. దాని తర్వాత దీపం పథకం కింద 197 మందికి 3,46,000 పెట్టింది. గోకులం షెడ్స్ ఈ సంవత్సరంలో 2 గోకులం షెడ్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి 4,60,000. దాని సీసీ రోడ్స్ 120 మీటర్లు ఇప్పటికే వేయడం జరిగింది. దాంట్లో 4,25,000 పెట్టి చేశాం. అందులో లోన్స్ టు ఎస్హెచ్ గ్రూప్స్ దాంట్లో చూసి 1,91,22,000 వేయడం జరిగింది. దాని ఫార్మేషన్ ఆఫ్ బరియల్ గ్రౌండ్స్ దీనికోసం 82,000 ఖర్చు పెట్టుకొని 400 మీటర్లు 6 విలేజ్లు చేయడం జరిగింది. మళ్ళీ న్యూ బోర్వెల్ పైప్స్ అంటే ఈ బోర్లు వేసి దానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత యానిమల్ ఫీడ్ దానికి 22,000. దాని తర్వాత యూరియా ఫర్ రైతులకి 2,16,000 పట్టడం జరిగింది. 18 మెట్రిక్ టన్స్ మరి రాధాకృష్ణ కిట్స్ దాని కింద ఇవ్వడం జరిగింది. తో ఇక్కడ దగ్గర 3,52,75,500 రూపాయలు ఇక్కడ పంచాయతీ పెట్టి చిన్న సింగమాల చేయడం జరిగింది చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా పనిచేయాలనేది మీ కళ్ళ ముందర కనిపించేటట్టు మేము చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సూపర్ 6 పథకంలో కూడా భాగంగా ఈ దీపం పథకం కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు అందరూ ఇంటింటికి అడుగుతున్నాం. వాళ్ళందరూ కూడా పడుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. ఇంత ముందరే ధరలు ఆకాశానికి అందే పరిస్థితి, కానీ ఈరోజు బ్రహ్మాండంగా మరి చేస్తున్నారు. మీ అందరూ కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో అన్నలా తల్లిలా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. రెండో విషయం వచ్చి ఆగస్టు 15 నుంచి మరి బస్సు కూడా ఆడవాళ్ళకి కూడా బస్సు ఫ్రీ చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది కూడా మరి ఫ్రీగా బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అట్నే అన్నదాత సుఖీభావ కూడా దాంట్లో అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అట్నే చూస్తే నిన్న మరి ప్రతి కొడుకు ప్రతి పిల్లోడు నా పిల్లోడు లాగే అని ఆయన సీఎం గారు ఆశయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎగతాళి చేశాడు. నీకింత అని జోకేశాడా? ఈరోజు అదే నీకొచ్చిందా అందరికి వచ్చిందని చెప్తాడు. ఈరోజు గర్వంగా చెప్తాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదివిస్తానని మాటిచ్చాం. ఈరోజు అదే మాట మీద కట్టుబడుతున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటూ, ఇదే మీరు అనుకోవచ్చు ఏంటబ్బా ఇది గెలిచి సంవత్సరం అయింది అప్పుడే మళ్ళా వీళ్ళు రోడ్డు మీద ఎక్కి చేస్తున్నారు. అది ప్రభుత్వానికి ఉన్న సుపరిపాలనకి తొలి అడుగు. మన సుపరిపాలన అందరూ చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. దాంట్లో తొలి అడుగు 4.1 కింద 4 టైమ్స్ సీఎం ప్లస్ 1 4.1 ఇయర్ పెట్టి 4.1 పెట్టాం. తప్పకుండా 4.2, 3, 4, 5 అనేది ప్రతిసారి వస్తుంది. అట్లనే మొన్న కూడా శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది.
అదే రకంగా ప్రతి సంవత్సరం లేదా ప్రతి 6 నెలలకి మన కాళహస్తిలో డెవలప్మెంట్ ఏమేమి జరుగుతున్నాయో కంపల్సరీగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు లేకుంటే 2 నెలలు కంపల్సరీగా రూరల్కి వచ్చి తిరిగి ఏమేమి ఇచ్చాం, ఏమేమి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం ఇవన్నీ కూడా చెప్పే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2,80,000 మంది ఆశలు ఒక్కడి మీద ఉన్నాయి. ఆ ఒక్కడు సరిగ్గా పని చేయకపోతే మొత్తం నాశనం అయిపోతుంది. అదే జరిగింది పోయిన ప్రభుత్వం. కాబట్టి ఒక చదువుకున్న ఎన్నుకున్నారు, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేసి శబాష్ అని ప్రతి ఒక్క దగ్గర అనిపించుకొని చేస్తా అని చెప్పి అట్నే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎటువంటి కాలాల్సిన ఈ రకంగా చూస్తాడు. ఎక్కడ కూడా రౌడీజాన్ని చోటు లేకుండా, ఎక్కడ కూడా గూడాయిజం రోజు చోటు లేకుండా, ఎక్కడన్నా సరే గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ నిలబడితే తోలు తీసి పారేమని చెప్పి ఎవరిని స్పేర్ చేసే ఉద్దేశం లేదు. అది ఎవరు ఏ పార్టీ వాడు కావచ్చు. మీకు కూడా నేను ప్రెస్ మిత్రులు కోరేది ఒకటే, ఎక్కడన్నా కానీ ఈ లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడన్నా శృతి మించుతుంది అని కానీ మీకు అనిపిస్తే డైరెక్ట్ నాకు పోయి చెప్పండి, వాళ్ళ తాట తీసి పారేస్తా అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉచిత సిలిండర్లకి మంచి స్పందన వచ్చిందండి. ఇప్పుడు ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తున్నాం ప్రయాణం. సో వాళ్ళందరూ కూడా మరి డబ్బులు కూడా ప్రాపర్ టైంగా అందరూ ప్రమాణం పడుతుందని చెప్పారు. ప్రతి ఆడకూతురు ఆనందంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు దయ, చంద్రబాబు నాయుడు దృష్టి అని చెప్పి మేము తెలియజేసుకుంటూ అవును ఇది కూడా చెప్పదలుచున్నాను. ఎక్కడైతే మన ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తండ్రి అనుకో, నాకు ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో నాకు ఇల్లు ఇచ్చారు. తర్వాత నా పిల్లలు 2 పుట్టారు. తర్వాత వాళ్ళు